టెంపుల్, ట్యాంక్, టౌన్ అనగానే కాకతీయ చక్రవర్తులు గుర్తుకొస్తారు. రెండవ ప్రతాపరుద్రుని కాలంలో క్రీస్తు శకం 1293లో నిర్మించిన రుద్రేశ్వరాలయం ఇది. ఈ రుద్రేశ్వరాలయం వనపర్తి గ్రామంలో ఉంది. లింగాల ఘనపురం మండలం, జనగామ జిల్లా పరిధిలో. గర్భగుడి ముఖద్వారం తూర్పు వైపు. ఈ ఆలయం పడమరలో ఉట్ట చెరువు, తూర్పున నాలుగవ చెరువు ఉంది. ఆ చెరువుల ఒడ్డున ఈ దేవాలయంగా 2 అంతస్తుల మండపం ఉంది. దీనికి మరో పక్కన ఒక శాసనం కనిపిస్తుంది. ఈ శాసనంలో క్రీస్తు శకం 1315లో దేవాలయానికి ఇచ్చిన దాన వివరాలు ఉన్నాయి. దీనికి రెండవ పక్కన వీరభద్రస్వామి ఉన్న ఉపాలయం ఉంది. ఈ వీరభద్రస్వామి ప్రస్తుతం గ్రామంలోని హనుమాన్ దేవాలయంలో పూజలు అందుకుంటుంది. ఇక్కడే ఉన్న మరో భద్రకాళి విగ్రహం కొమ్మాయపల్లి గ్రామం, గుండాల మండలం, లింగాల ఘనపురం, గుండాల మండలం, నల్గొండ జిల్లాలో ఉందని గ్రామస్తులు చెప్పారు. ఈ 2 అంతస్తుల మండపానికి 2 కలశాలు ఉంటాయి. కూర్చోవడానికి అనువుగా ఉంటుంది. పైకప్పున శిల్పం చెక్కబడింది. మరి ఉపాలయం ముందే వినాయక విగ్రహము, 4 నాగుల విగ్రహాలు ఉన్నాయి. ఇవి నాగుల చెరువు పైనుంచి తెచ్చిన విగ్రహాలు. ఇవే కాక ఆలయానికి వచ్చే తోవలో అనేక విగ్రహాలు ఉన్నాయని కూడా ప్రస్తుతం లేవని చెప్తారు. ఈ మండపం ముందు ఒక కోనేరు ఉండేది. ఆ కోనేరును పూడ్చివేశారు, సాగు చేశారు. ఆలయం చుట్టూ పాటిగడ్డ ఉంది. మెత్తటి మట్టి ఉన్నటువంటి ఈ నేలపై అనేక ఎరుపు, నలుపు రంగు మృణ్మయ పాత్రలు అనేకం లభించాయి. ఆలయం చూస్తున్నారు కదా, ఎత్తైన లావైన ధ్వజస్తంభాలు, 16 ధ్వజస్తంభాలతో ఒక పెద్ద ఆవరణ. దానికి చుట్టూ 4 వైపులా అరుగులు నిర్మించబడ్డాయి. రాతి రత్నాలు ఒకవైపున కనిపిస్తాయి. ఇక్కడ ఉన్నటువంటి నంది చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి శివలింగం ప్రత్యేకంగా శిల్పకళతో చెక్కబడి ఉంది. ఎక్కడికక్కడ చెట్లు, వృక్షాలు మొలిచి పెద్దవై ఆలయాన్ని ధ్వంసం చేసి కూల్చివేసే ప్రమాదానికి వచ్చాయి. అయితే ముస్లింల ఏలుబడిలో ఈ దేవాలయం పైకప్పు, దేవాలయ విగ్రహాలు పూర్తిగా ధ్వంసం చేయబడినాయి. ఒక రకంగా ఇది ఒక స్థావరంగా కూడా ఉన్నట్టుగా ఆలయ ముఖద్వారంలోని మట్టి గోడలకున్న రంధ్రాలు చెప్తున్నాయి. ఇది ఆలయం పైకప్పు భాగం. పెద్ద పెద్ద ఇటుకలతో నిర్మించబడ్డ ఒక పెద్ద గోపురం ఉండేదని ఆలయం పైభాగంలో ఉన్న ఇటుకలు చెప్తున్నాయి. ఇది చుట్టూ ఉన్నటువంటి పాటిగడ్డ. ప్రస్తుతం ఒక చిన్న నర్సరీ ఇక్కడ పెంచబడుతోంది. ధూపదీప నైవేద్యాల పథకం కింద ఇక్కడ ప్రతిరోజు ఒక దీపం వెలుగుతోంది. ఇప్పుడు ఆలయం పైన పూర్తిగా ఇటుకలు మనకి కనిపిస్తాయి. ఇక్కడ ఉన్న శాసనాలలో ఒకటి కుమారస్వామి పొలంలో, మరొకటి పప్పురామరెడ్డి పొలంలో ఉన్నాయంటారు. ఇది ఆ గర్భ గుడిలో ఉన్న ఆలయ పైకప్పు. 3 వలయాల్లో పద్మాలు చెక్కబడి ఉన్నాయి. అందులో ఆలయం కింది నుంచి పైకప్పు పూర్తిగా ఓపెన్ చేయబడి ఉంది. ఇక్కడ శివలింగం యొక్క పానమట్టం ప్రత్యేకంగా వృత్తాకార వలయాల మధ్య చెక్కబడి ఉంది. పైన స్ఫటిక లింగం ఒకటి కనిపిస్తోంది. ఈ కాలంలో ఆలయానికి ఉన్నటువంటి ముఖద్వారానికి ఉన్నటువంటి కలశాలు కూడా ప్రత్యేకంగా చెక్కబడినాయి. 2 కలశాలు 2 వేరువేరే. ఒకే కలశం 2 వైపులా ఒకేలాగా ఉంటే ఇక్కడ మాత్రం 2 వేరువేరుగా కనిపిస్తున్నాయి.
ఇక్కడ చెప్పుకోవాల్సింది ప్రత్యేకంగా నంది విగ్రహం గురించి. ఈ మెడలో వేసుకున్న హారాలను మనం చూస్తున్నాం. 3 వరుసల్లో ఉన్న హారాలు. మెడ నుంచి జారే ప్రతి హారానికి దిగువన ఒక చిన్న గంట వేలాడుతూ ఉంటుంది. నడుము వైపున వీపు భాగం నుంచి మరో 2 గంటలు అటొకటి ఇటొకటి వేలాడుతూ ఉంటాయి. ఈ హారాలకు వేసిన ముడి కూడా ప్రత్యేకంగా చెక్కబడింది. సూక్ష్మ శిల్పకళకు ఒక గొప్ప చిరునామా వనపర్తి నంది. ఈ 3 హారాలకు దిగువన మనకి 3 గంటలతో పాటు మరొక పెద్ద హారం దిగువన మరొక పెద్ద గంట కనిపిస్తుంది. అంటే ఈ బసవడు లేచి నడిస్తే ఆ గంటల ధ్వని ఎంతో దూరం వినబడుతుందని చెప్పడం. ప్రధానంగా నంది వీపు పైన మూపురం వెనకాల కనిపించే ఆభరణాలు ప్రత్యేకం. చూస్తున్నారు కదా, ఆలయంలో ఎక్కడికక్కడ వృక్షాలు పెరిగి ధ్వంసం చేయబడుతోంది ఆలయం. నంది తలపై ఉన్నటువంటి నుదుటిపైన ఉన్నటువంటి హారాలు కూడా ప్రత్యేకంగా చెక్కబడినాయి. ఇవి ఆనాటి శిల్పకళకు శిల్పశాస్త్రానికి అచ్చమైన చిరునామా అని చెప్పొచ్చు. ఈ కాలంలో వీర శైవ మత వ్యాప్తి విస్తృతంగా జరిగింది. 13వ శతాబ్దిలో కర్ణాటకలో సాక్షాత్తు శివుని యొక్క నందే బసవేశ్వరుడై కర్ణాటకలో జన్మించాడని చెప్తారు. అతడి రాకతోనూ కాకతీయులు మలినాళ్లలో శైవమతం పుచ్చుకోవడంతోనూ ఇక్కడ శివభక్తి మౌఢ్యంలోకి వెళ్ళిపోయింది. ఆ కారణంగా భక్తులు శివుడిలో ఐక్యం చెందాలన్న బలమైన కోరికతో, తీవ్రమైన ఉద్వేగంతో ఆత్మహత్యలు చేసుకున్న శిలలు మనకు కనిపిస్తాయి. యుద్ధంలో మరణించిన వీరుల జ్ఞాపకార్థం వేసే శిలలు వీరగల్లులు అంట. అలాంటి వీరగల్లులు వనపర్తిలో 9 కనిపిస్తాయి. ఇవి వరుసగా నాటబడ్డాయి. ఈ 9 ఒకటి భైరవ విగ్రహము, మరొకటి హనుమాన్ విగ్రహం కూడా ఉన్నాయి. ప్రస్తుతం 3 వీరగల్లులను తొలగించారు. వినాయక విగ్రహము, హనుమాన్ విగ్రహము, హనుమాన్ విగ్రహం ఒకటి కూడా పక్కన తొలగించారు. ఆలయం లోపల 80 చుక్కల ఒక ఆట ఉంది. మధ్య చుక్క నుంచి 5 చుక్కలు కనిపిస్తాయి. మొత్తంగా 80 చుక్కలు ఎడ్ల బండిని దింపినట్టుగా ఉంటుంది. అట్లాగే పుంజీతము, 9 రాళ్ల ఆట, చింతగింజలతో ఆడే ఓనబద్దులు, వామన గుంటలు కనిపిస్తాయి. ఆలయ ముఖద్వారంలో ఉండే 2 చక్రాలవి. మంటపం పైన కూడా ఒక శిల్పం కనిపిస్తూ ఉంటుంది. ఇది గర్భాలయ ముఖద్వారము. చూస్తున్నారు కదా, కలశాలు 2 వేరువేరుగా కనిపిస్తాయి. ఇవి వీరగల్లులు. ఇందులో సతి శిల చాలా అరుదైనది. ఇంతవరకు ఎక్కడా కనిపించలేదు. గొంతు కోసుకునే శిలలు కనిపిస్తాయి, శూలానికి వేలాడే శిలలు కనిపిస్తాయి. కానీ ఇక్కడ ఒక స్త్రీ తనకు తానే ఒక జుట్టును ఒక వెదురుగడకు కట్టుకొని కుడి చేతి కత్తితో తనను నరుక్కుంటుంది. చూస్తున్నారుగా, ఒక పీఠంపై కూర్చుని నరుక్కోగా ఆ తల మొండం నుంచి వేరైపోయింది. ఈ సతిశిల చివరికి స్వర్గంలో కలిసిందని చెప్పి అప్సరసలు ఆమెకు సేవలు చేస్తున్నారు. తొలగించిన వీరగల్లులు, వీటినన్నింటినీ వరుసగా నిలబెట్టవలసిన అవసరం ఉంది. ముస్లింల ఏలుబడిలో ఈ ఆలయ ప్రాంతం రావడంతో అక్కడ మసీదులు, గోరీలు నిర్మించబడ్డాయి. మరి ఇది వనపర్తి గ్రామ చరిత్ర, తెలంగాణ చరిత్ర. ఇక్కడున్న స్త్రీ వీరగల్లులు చూస్తున్నారు కదా, మరి ప్రతి శిల అరుదైంది. మరి ఈ వీడియోను షేర్ చేయండి. తెలంగాణ హిస్టరీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ మీ అందరికీ.